ప్రతి శ్రమ ఒక నూతన ఆరంభానికి దారితీస్తుంది. అది నీకు తెలుసా ప్రియమైనటువంటి విశ్వాసులారా? లేయా శ్రమ పడినట్లు మనం చూస్తూ ఉన్నాం. లేయా ద్వేషించబడటం మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 29:31 దేవుడు లేయాని ఎంతగానో సంతానాన్ని ఇచ్చి దీవించి ఆశీర్వదించాడు. గొప్ప దేవుడు మనకున్నప్పుడు, మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. రూతు శ్రమ పడుతున్నప్పుడు దేవుడు ఎంతగానో దీవించాడు. ఏ చేలో అయితే రూతు పరిగెరుకుంటూ జీవించిందో ఆ చేనికి రూతు యజమానురాలైంది కదా. ప్రవక్తలు ఆమె గర్భమంది జన్మించారు కదా. దేవుడు చూశారు, ఒక నూతన ఆరంభాన్ని తనకివ్వడానికి శ్రమల గుండా నడిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు కూడా తన జీవితంలో తల్లిదండ్రులు లేనిదే పెరిగింది దేవుని బిడ్డలారా. తర్వాత ఎస్తేరు రాణిగా స్థిరపరచబడింది. తను శ్రమలో నెట్టివేయబడినప్పుడు ఒక నూతన ఆరంభాన్ని ఆమె జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. దావీదు సౌలు చేత తరంబడి అనేక సార్లు తన హృదయాన్ని నొచ్చుకుని శ్రమ పడుతూ వచ్చాడు. చివరకు దావీదు తన సింహాసనాన్ని స్థిరపరచుకుని దేవుని ద్వారా దేవుడు ఎంతగానో దావీదుని దీవించి స్థిరపరిచాడు కదా దేవుని బిడ్డలారా. అలాగే చివరకు మనం యోహాను చూస్తే, యోహాను పద్మాసు దేశంలోకి పంపివేయబడిన తర్వాత ఎన్నో శ్రమల గుండా అతన్ని నడిపించాడు దేవుడు. ప్రతి శ్రమకు యోహాను ఓర్చుకున్నాడు. దేవుడు అతనికి తోడే ఇంటూ వచ్చాడు. పద్మాసు ద్వీపంలోనికి అతను వెళ్ళాక ప్రకటన గ్రంథ దర్శనం చూశాడు కదండి. ఒక నూతనమైనటువంటి దర్శనం దేవుడు అతనికి చూపించి ప్రకటన గ్రంథం క్రోడీకరించి అది మానవాళ్ళంతటికీ కూడా ప్రకటించమని చెప్పారు కదా దేవుని బిడ్డలారా. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా శ్రమ పడిన తర్వాత ఒక నూతన ఆరంభాన్ని బైబిల్ గ్రంథంలో చూశారు. కాబట్టి శ్రమ పడుతున్నప్పుడు మనకేదో నూతన ఆరంభం దేవుడు ఇవ్వబోతున్నాడు, నూతనమైనటువంటి దీవెన మనకు కలిగించబోతున్నాడు. మన నమ్మి విశ్వాసం ఉంచాలి.